గత ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం బషీరాబాద్ మండలంలో ఉన్న ప్రతి ఒక్క అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించడం జరిగిందని పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని గుర్రం అనంతయ్య గార్డెన్లో శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల ప్రెసిడెంట్ కాపీలను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ మాట్లాడారు. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో మైల్వారి గ్రామంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సందర్భంగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రజలకు ఏం చేయలేకపోయామని, తమ సతీమణి గత 10 సంవత్సరాలు ఎంపీపీగా ఉండి కూడా ప్రజలకు ఒక రేషన్ కార్డు, ఒక ఇందిరమ్మ ఇల్లు, అర్హుల లబ్ధిదారులకు పెన్షన్ కూడా అందించలేకపోయామని, అందుకే మేము పార్టీ మారిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బషీరాబాద్ మండలంలో ప్రతి ఒక్క లబ్ధిదారులకు రేషన్ కార్డుని, ఇందిరమ్మ ఇళ్లను మరియు పెన్షన్ను ప్రతి ఒక్క లబ్ధిదారులకు మంజూరు చేయించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా అభివృద్ధి పరంగా చూస్తే గనక ఇప్పటి వరకు దాదాపు 300 కోట్ల రూపాయలతో బషీరాబాద్ మండలంలో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వారందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు పనులను అతి త్వరగానే పూర్తి చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు రాని వారు ఎవరూ కూడా బాధపడవద్దని, రెండో విడతలో ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరుగుతుందన్నారు. బషీరాబాద్ మండలానికి ఇంకా అవసరమైతే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దగ్గర వెళ్లి మరిన్ని ఇందిరమ్మ ఇళ్లను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఒక ఇల్లు కూడా మనం నిరుపేదలకు ఇవ్వలేకపోయినాము అని చెప్పి ఆన్ రికార్డు కూడా ఉన్నాయి. చాలామంది ఫోన్లలో కూడా, వాట్సాప్లలో కూడా ఉన్నాయి. అదేవిధంగా చాలామందికి మేము పింఛన్లు ఇవ్వలేకపోయినాం, రేషన్ కార్డులు ఇప్పించలేకపోయినాం. అందుకే ఆ టీఆర్ఎస్ పార్టీ మీద విరక్తి చెంది మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని చెప్పి ఆ రోజు మనోరెడ్డి గారి ఆధారంలో, అందరి ఆధారంలో కూడా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదైతే లక్ష్యంతో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినానో ఆ లక్ష్యం ఈరోజు నిరబోతుందని చెప్పి నేను సంతోషంగా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు చెప్పిన నేను 10 ఏళ్లలో ఎంపీపీ నా భార్య ఉండి, నేను రాజకీయంగా ఇంత పెద్ద లీడర్గా ఉండి కూడా ఒక ఇల్లు ఇప్పలేకపోయినా ఈరోజు మనోరెడ్డి గారి ఆధారంలో అందరికీ కూడా దాదాపుగా 954 ఇళ్ళు కూడా ఈరోజు శాంక్షన్ తీసుకొచ్చి ఈరోజు పట్టాలు ఇవ్వడానికి ఈరోజు మనోరెడ్డి గారు కానీ రమేష్ బారాజ్ గారు ఇంత పెద్ద మంది వచ్చినందుకు నేను సంతోషపడుతున్నా. ఏది ఏమైనా మనం ఏం చెప్పినామో ఆ కార్యక్రమాన్ని ఆ రోజు చేపించుకుంటూ పోతున్నాం. ఆ రోజు ఏం చెప్పినాం, మీకు అందరికీ రేషన్ కార్డులు కావాలి అన్న. మనోరన్న మాకు రేషన్ కార్డులు లేవు, 10 ఏళ్లలో గరీబ్ బీద పిల్లలకు రేషన్ కార్డు రాలేవు, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు, నలుగురు వాళ్ళ పెళ్లిళ్ళు అయినాయి, వాళ్ళ పిల్లలు అన్నారు, వాళ్ళకి రేషన్ కార్డులు లేవన్నా. ఎట్టి పరిస్థితుల్లో మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మీరు రేషన్ కార్డులు ఇప్పించాలని చెప్తే మీరు అందరికీ కూడా రేషన్ కార్డులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మీకు అందరికీ కూడా రేషన్ కార్డు వచ్చింది. మీకు అందరికీ కూడా సన్న బియ్యం కూడా ఇవ్వబోతున్నాం, మీరు తీసుకుంటూ పోతున్నారు. అదేవిధంగా మీకు అందరికీ కూడా ఆ రోజు చెప్పిన ప్రకారంగా ఈరోజు మనోరెడ్డి గారి నాయకత్వంలో ఒకదానెంబడి అన్ని కూడా చేసుకుంటూ పోతూనే ఉన్నాం.